దానే దానే పర్ లిఖా హై కానీ వాలే కా నామ్ అన్నట్టు ప్రతి గింజపైన తినేవాడి పేరు రాసుంటుంది. సినిమా కథపై కూడా అదెవరికి చెందాలో ఆ నటుడి పేరు రాసుంటుంది. దర్శకుడు ఒక నటుడిని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నా ఒకేసారి వేరే నటుడితో తెరకెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఒక హీరో కోసం రాసిన స్టోరీని మరో హీరోతో తెరకెక్కిస్తూ ఉంటారు. ఒక్కోసారి కథానాయకుడికి ఆ కథ నచ్చకపోతే మరో నటుడితో సినిమా రూపొందిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో కారణాలుంటాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రంగీలా వాటికి భిన్నం. ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలను ముచ్చటించుకుందాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత అశ్వనీ దత్కు ఓ సందర్భంలో 2 సినిమా కథలు వినిపించారు. వాటిలో ఒకటి రంగీలా, మరొకటి గోవింద గోవింద. ఆర్జీవి ముందుగా రంగీలా వైపే మొగ్గు చూపి ఆ సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చిరంజీవి, రజనీకాంత్లతో ఆ చిత్రాన్ని అనుకున్నారట అశ్వనీ దత్. కానీ ముక్కోనపు ప్రేమ కథ కావడం, పైగా ఇద్దరు హీరోలను అతిథి పాత్రలు చేయమని అడగడం ఎందుకని తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్లతో రంగీలా మూవీ తెరకెక్కింది. మరో విశేషం ఏంటంటే తన బ్రేకప్ స్టోరీతోనే ఆర్జీవి రంగీలా రూపొందించారు. కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయి బాగా డబ్బున్న వేరే కుర్రాడికి మనసిచ్చిందట. తన ప్రేమను పట్టించుకొని ఆ అమ్మాయి కథతో తెరకెక్కిన రంగీలా అప్పటి యూత్ను ఉర్రూతలోగించింది. హీరోయిన్ ఊర్మిళా మాతోండ్కర్ అందం, డాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, ముఖ్యంగా టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రెహమాన్ వర్క్ చేసిన తొలి హిందీ సినిమా ఇదే. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో 14 నామినేషన్స్ పొందిన ఈ చిత్రం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ సహా 7 పురస్కారాలు దక్కించుకుంది. అవార్డులతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. దాదాపు 4 కోట్ల బడ్జెట్ కాగా 33 కోట్లకు పైగా వసూలు చేసింది. చూసారా, ఎవరి కోసం అనుకున్న కథ వేరే వారితో నిర్మించబడి బాలీవుడ్, టాలీవుడ్లలో సంచలనం సృష్టించింది. కొందరి నటుల అదృష్టాన్ని మార్చేసింది. అంతే, మనం అనుకున్నామని అన్నీ జరగవు. ఎందుకంటే మన మెదడులోని ఆలోచన కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగిస్తోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట, లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమరిచి దాని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందించడమే మా ఉద్దేశం.